Guys, welcome back to the Fast Universe, my good looking and awesome gentlemen. నేను మీ బ్రో గణేష్. నిన్నటి వ్లాగ్ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. సో అట్లాంటివి ఇంకా చేయాలనుకుంటున్నాను అనమాట. బట్ దానికి సపోర్ట్ మీరు చేయాల్సిందే, ఎందుకంటే మీరు మన వీడియోస్ చూస్తూ ఉంటే నాకు ఒక మోటివేషన్ వస్తుంది అనమాట. ఇంకేమీ లేదు. నౌ అబౌట్ ద కాన్సెప్ట్, స్కిన్నీ గైస్ అండ్ స్కిన్నీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఫ్యాషన్ టిప్స్ చాలా రోజులు అయింది. స్టార్టింగ్లో ఎప్పుడు చెప్పాను అనమాట. చాలా మంది నన్ను అడుగుతున్నారు కింద కామెంట్ సెక్షన్లో, ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లోని. సో దానికోసం యూనిక్ టిప్స్ తెచ్చాను అనమాట. సో నిన్న వ్లాగ్లో చూస్తే మన రాంబాబు కొంచెం స్కిన్నీ, మనోడు జిమ్ ఎందుకు చేయట్లేదంటే ఒక వియర్డ్ రీజన్ చెప్పాడు అనమాట. ఇంకా సన్నమైపోతాను బ్రో అని చెప్పి. ఇట్ సౌండెడ్ వియర్డ్ ఫ్రమ్ మీ, బట్ దానికోసం లాస్ట్లో డిస్కస్ చేద్దాం జిమ్ చేయాలా వద్దా అని చెప్పి. బట్ మెయిన్ వైల్ జిమ్ చేసినా మనకి 6 to 7 months పడుతుంది బాడీ రావడానికి. అప్పటిదాకా మనం కొంచెం విజువల్ ఇల్యూజన్స్ మనం క్రియేట్ చేయాలన్నమాట. మనం కొంచెం బఫ్గా ఉన్నాం, మనం అంత స్కిన్నీగా లేము అని చెప్పి. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షర్ట్ ఉంది, టోన్స్ వేసాను, ఆసమ్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. బట్ చాలా మంది స్కిన్నీ గైస్ ఏంటంటే ఓన్లీ షర్ట్స్కి స్టిక్ అయిపోతుంటారు అనమాట. ఈవెన్ దో మ్యాన్ క్లీవేజ్ చూపించరు, ఓన్లీ పైన ఈ 1 button పెట్టేస్తారనమాట. దట్ ఈస్ ఎ ఫ్యాషన్ మిస్టేక్. సో ఇప్పుడు షర్ట్ వేసిన మేక్ షూర్ టు రిమూవ్ అట్లీస్ట్ 2 buttons, ఓకే. బట్ అంతకన్నా ఎక్కువ డీప్గా వెళ్ళొద్దు. దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 1. టిప్స్ అప్పుడు స్టార్ట్ చేసేస్తున్నా. బట్ మీన్ వైల్ లెట్స్ గో టు ద వీడియో, లెట్స్ రోల్ ద ఇంట్రో. గైస్ ఈ పాయింట్స్ అనేది మీకోసం రీసెర్చ్ చేసి మళ్ళీ కొత్తగా నేను ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. మేక్ షూర్ టు లైక్ ద వీడియో బిఫోర్ యు గో, ఓకే. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వేర్ లెనిన్. లెనిన్ మోర్ యూ యూస్ మోర్ పఫీగా తయారవుతుంది, ఓకే. స్టార్టింగ్లో మనకు గుచ్చుకున్నా సరే ఈ స్కిన్నీ పీపుల్ మనం కానీ ఈ లెనిన్స్ వేసుకుంటే కొంచెం ఆ రూమ్ ఏర్పడుతుంది అనమాట. ద మోర్ యూజ్ ఇట్, ఎంత టైట్ లెనిన్ తీసుకున్నా సరే ద మోర్ యూ యూజ్ ఇట్ కొంచెం లూజ్గా తయారవుతుంది అనమాట. దట్ విల్ యాడ్ విజువల్ ఇల్యూజన్, కొంచెం బల్క్ ఉన్నట్టు కనిపిస్తారు. నా ఇంకొకటి, లెనిన్స్లో మ్యాక్సిమం లైట్ కలర్సే చూస్ చేసుకుంటాం కాబట్టి లైట్ కలర్స్ ఆర్ వెరీ వెరీ సేఫ్ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్లాక్ షర్ట్ వేశారనుకోండి, మీ బాడీ స్ట్రక్చర్ కనిపించేస్తుంది. బాడీ స్ట్రక్చర్ కనిపిస్తే మీరు స్కిన్నీగా ఉన్నారు అని చెప్పి తెలిసిపోద్ది. అదే లైట్ కలర్స్ లైక్ ఎల్లోస్ కానీ బ్లూస్ కానీ ఈ కైండ్ ఆఫ్ పింక్ కానీ వేస్తే బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతారు అనమాట. ఎన్విరాన్మెంట్ మీరు కొంచెం కలిసిపోతారు కాబట్టి మీ బాడీ స్ట్రక్చర్ కనిపించదు. సో దట్ విల్ మేక్ అన్ ఆప్టికల్ ఇల్యూజన్, మీరంత స్కిన్నీగా లేరు అని చెప్పి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ట్రై టు ప్రిఫర్ లెనిన్స్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఆల్టరేషన్. చాలా మంది తెలిసిన ఆప్షన్ ఇది. ఎవరైనా స్కిన్నీగా ఉంటే వెంటనే 20 రూపాయలు పెట్టేసి పక్కన టైలర్ షాప్లో ఆల్టరేషన్ చేయించుకుంటారు. మంచి ఆప్షన్. కానీ ఏం ఆల్టరేషన్ చేయించుకోవాలి, ఏం ఆల్టరేషన్ చేయించకూడదో చాలా మందికి తెలియదు. టీ షర్ట్స్ చేయించుకుంటారు టైట్గా కనిపించడానికి, మనకి ఆ మజిల్స్ ఉన్నాయని చూపించడానికి. కానీ పీపుల్ ఆర్ నాట్ డమ్ గైస్, తెలిసిపోద్ది వాళ్ళకి ఈజీగా. అండ్ ఆల్సో టీ షర్ట్స్ కానీ ఆల్టరేషన్ చేయించుకుంటే ద మోర్ యూ యూజ్ ఇట్ ఇక్కడ బొక్కలు వస్తాయి అనమాట. నేను చేయించుకున్నా, మనకి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట. టీ షర్ట్స్ ఎప్పుడు కూడా మీరు ఆల్టరేషన్ చేయించొద్దు. నా షర్ట్స్ వచ్చేటప్పటికి షర్ట్స్ మీరు ఆల్టరేషన్ చేయించవచ్చు. అండ్ మరీ అంత టైట్ కాదు, ఇదో ఇట్లా వచ్చేసినట్టు, ఇదిగోండి ఇలా వచ్చేసినట్టు అంత టైట్ అయితే చేయించుకోదు. కొంచెం రూమ్ ఉంచుకోండి, ఓకే. ఇప్పుడు నాకు ఈ షర్ట్ ఎలా ఫిట్ అయింది అలా ఫిట్ అయితే చాలా అనమాట. అండ్ ప్యాంట్స్ వచ్చేటప్పటికి ఆల్టరేషన్ చేయించవచ్చు. కానీ ఇప్పుడు నేను రికమెండ్ చేయను, ఎందుకంటే ఓవర్ సైజ్ స్టఫ్ చాలా పాపులర్ అవుతుంది కాబట్టి ప్యాంట్స్లో కొంచెం రూమ్ ఉండాలన్నమాట. ద మోర్ యూ టైట్ ఇట్, మీ కాలు స్కిన్నీగా ఉంటాయి కాబట్టి ఆ స్కిన్నీ ప్యాంట్స్ వాళ్ళు ఇంకా స్కిన్నీగా అనిపిస్తారు అనమాట. దట్ ఈస్ ఎ హోల్ మెస్అప్. సో ప్యాంట్స్ కూడా చేయించవచ్చు ఆల్టరేషన్. అండ్ ఆల్సో లెంత్ షార్ట్ చేయించేస్తారు అనమాట. యాంకిల్ లెంత్ ఇంకా పైకి మీరు ఆల్టరేషన్ చేపిస్తారు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ వే టు డూ ఇట్. సో ఓన్లీ షర్ట్స్ మాత్రం చేయించండి, టీ షర్ట్స్ చేయించొద్దు, ప్యాంట్స్ కూడా చేయించొద్దు, ఎస్పెషల్లీ దీస్ డేస్. థర్డ్ వన్ వచ్చేసి వీనెక్స్. వీనెక్స్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్, ఓకే. క్రూ నెక్స్ నేను ఎందుకు వద్దంటున్నానంటే మ్యాక్సిమం స్కిన్నీ పీపుల్కి ఫ్లాట్ చెస్ట్ ఉంటుంది. ఫ్లాట్ చెస్ట్ వల్ల ఏంటంటే డెఫినెట్లీ మీ స్కిన్నీ అని తెలిసిపోద్ది. బట్ వీనెక్స్ మీ చెస్ట్ ఉందని చెప్పి ఒక ఇల్యూషన్ యాడ్ చేస్తాను అనమాట. బట్ డోంట్ గో డీప్ వీనెక్స్. డీప్ వీనెక్స్ ఈజ్ ఎ ఫ్యాషన్ మిస్టేక్. స్కిన్నీ కాదు, ఎవరు వేయకూడదు అది. బట్ ఓన్లీ జస్ట్ నార్మల్ వీనెక్స్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ వీనెక్స్ అంటే ఓన్లీ టీ షర్ట్సే కాదు, హెల్లే టీ షర్ట్స్ వస్తాయి. ఎందుకంటే హెల్లేస్ బటన్స్ ఉంటాయి కాబట్టి లుక్స్ గుడ్. పోలో టీ షర్ట్స్ ఉంటాయి, పోలో టీ షర్ట్స్ కూడా పైన 2 buttons ఉండవు కాబట్టి లుక్స్ గుడ్. సో ఈ కైండ్ ఆఫ్ పోలో టీ షర్ట్స్ ఇంకా బెటర్ అనమాట. ఎందుకంటే మనకి ఆ మెటీరియల్ కొంచెం థిక్ వస్తుంది కదా, మీకు ఆ బల్క్ యాడ్ అవుద్ది. అండ్ మ్యాన్ క్లీవేజ్ వల్ల మీకు ఆ ఆప్టికల్ ఇల్యూజన్ ఏర్పడుతుంది అనమాట. మోర్ మీరు కొంచెం వైడ్ చెస్ట్ ఉన్నట్టు అనమాట. వైడ్ చెస్ట్ ఉంటే ఆబ్వియస్లీ మీరు స్కిన్నీగా కనిపించరు. సో ఈ కైండ్ ఆఫ్ వీనెక్స్ అనేవి మీరు ప్రిఫర్ చేయండి. వీక్లీ 2 or 3 times మీరు వేసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి డబుల్ పాకెట్స్. డబుల్ పాకెట్స్
మేజర్లీ ఏంటంటే టెక్స్చర్ యాడ్ చేస్తుంది అనమాట. ఒక షర్ట్కి డబుల్ పాకెట్ షర్ట్ ఏం చేస్తుందంటే మేక్స్ ఇట్ మోర్ యూనిక్ అనమాట. ఆ పాకెట్స్ వల్ల కొన్ని షర్ట్స్కి ఫ్లాప్స్ వస్తాయి. ఇవన్నీ ఏంటంటే టెక్స్చర్స్ యాడ్ చేసి కొంచెం లేయర్లాగా యాడ్ చేస్తాయి అనమాట మీరు వేసుకున్న ఒక ప్లెయిన్ షర్ట్కి. సో ఈ డబుల్ పాకెట్స్ ప్రిఫర్ చేయడం ట్రై చేయండి అండ్ మ్యాస్లీగా కనిపిస్తారు, మ్యాన్లీగా కనిపిస్తారు ఎప్పుడు కూడా ఈ డబుల్ పాకెట్స్ వల్ల. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్వెట్ షర్ట్. ఇప్పుడు సమ్మర్లో నేను రికమెండ్ చేయను, కానీ స్వెట్ షర్ట్ విల్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇఫ్ యూ ట్రై టు వేర్ ఇట్. ఇప్పుడు ఓవర్ సైజ్డ్ వచ్చింది, ఓవర్ సైజ్ స్వెట్ షర్ట్ డెఫినెట్లీ మీకు ఆ బల్క్ యాడ్ చేసి చూసే వాళ్ళకి అసలు స్కిన్నీగా ఉన్నారని చెప్పి తెలియదు అనమాట. అండ్ ఇప్పుడు నేను స్కిన్నీ ఫ్యాట్ అని కూడా ఇంక్లూడ్ చేశాను నేను టెక్స్ట్లో. సో ఈ స్కిన్నీ ఫ్యాట్ వాళ్ళకి ఏంటంటే మొత్తం బాడీ అంతా స్కిన్నీ ఉంటుంది కానీ ఎక్కడ మాత్రం మనకి పొట్ట ఉంటుంది అనమాట. చాలా ఆక్వర్డ్గా ఉంటుంది, ఐ కెన్ అండర్స్టాండ్. సో మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ స్వెట్ షర్ట్స్ మాత్రమే. బట్ సమ్మర్లో అన్ఫార్చునేట్లీ వేరర్ కాబట్టి, బట్ లెనిన్స్ వీ కెన్ ట్రై స్కిన్నీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు. బట్ వింటర్లో మాత్రం స్వెట్ షర్ట్స్ అస్సలు మీరు అవాయిడ్ చేసే స్వెట్ షర్ట్స్ కానీ హుడీస్ కానీ దీస్ ఆర్ లైక్ లైఫ్ సేవర్స్ ఫర్ స్కిన్నీ ఆర్ స్కిన్నీ ఫ్యాట్ గైస్. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. బట్ ఎంతవరకు మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అండ్ ఆల్సో కొంచెం చబ్బీ గైస్ కూడా వీడియో చేద్దాం, అది కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఏంటి బ్రో స్కిన్నీ చబ్బీ చేయవా మా కోసం అంటే చేస్తా, మీకోసం చేస్తా, జస్ట్ మీరు కింద కామెంట్ చేయండి చాలు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓవర్ సైజ్డ్ ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ వస్తుంది, ఓవర్ సైజ్ ఏంటి బ్రో అసలే గాలిగా కనిపిస్తుంది, ఇంకా ఓవర్ సైజ్ వేస్తే లూజ్గా. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ మీరు ఓవర్ సైజ్ తీసుకోవసరం లేదు. నార్మల్ స్లిమ్ ఫిట్ వేసిన ఓవర్ సైజ్లో కనిపిస్తుంది కాబట్టి మీకు అక్కడ ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉందన్నమాట. అండ్ యాజ్ ఎ సెడ్ ప్యాంట్స్ మీరు ఎప్పుడు ఆల్టరేషన్ చేయించొద్దు, కొంచెం లూజ్గా ఉండి కింద చంకీ స్నీకర్స్ వేస్తే ఆ సిలువేట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ స్కిన్నీ గైస్కి ఓవర్ సైజ్ సెట్ అయినట్టు బఫ్డ్ గైడ్స్కి మజిల్ ఉండే గైస్కి అసలు సెట్ అవ్వదు అనమాట. ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ కూడా. సో ఓవర్ సైజ్డ్ స్కిన్నీ గైస్ హిట్ డిఫరెంట్. ఓకే, సో ఓవర్ సైజ్ని మీరు ఎంబ్రేస్ చేయండి, ట్రై చేయండి, ట్రెండీగా కనిపిస్తారు అండ్ ఆల్సో మచ్ స్కిన్నీగా కనిపించడం అడ్వాంటేజ్ కదా. నెక్స్ట్ పాయింట్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ పాయింట్ అనమాట, లేరింగ్ ఈజ్ లైక్ అది కానీ మీరు చేస్తే స్కిన్నీ అని ఎవడైనా అంటే నన్ను అనండి. ఎందుకంటే వెన్ యూ లేర్ ఇట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్ట్ బట్టి తిప్పేస్తాం కాబట్టి కొంచెం మనకి ఎయిర్ వల్ల షర్ట్ ఎగరడం, దీనివల్ల ఏంటంటే మీరు స్కిన్నీగా కనిపించకపోవడం ఉంటుంది. లోపల మీరు టీ షర్ట్ వేసారు కాబట్టి ఎక్స్ట్రా లేయర్ ఉంటే ఎక్స్ట్రా థిక్నెస్ ఉంటుంది అనమాట లోపల. సో దీనివల్ల ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ ఏంటి ఓవర్ సైజ్. సో ఓవర్ సైజ్ షర్ట్ వేసి ఓవర్ సైజ్ టీ షర్ట్ వేసినా సరే మీరు కొంచెం బల్క్గా కనిపిస్తారు. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఒక అన్నోన్ అడ్వాంటేజ్ని యాడ్ చేస్తాయి అనమాట. సో ట్రై టు ఎంబ్రేస్, ట్రై టు డూ లేరింగ్. బట్ సమ్మర్లో మనం తడిసిపోయి ముద్దయిపోతాం, వింటర్లో మాత్రం నెవర్ ఎవర్ అవాయిడ్ లేరింగ్. ఓకే, దిస్ ఈజ్ ద బెస్ట్ టెక్నిక్ అనమాట స్కిన్నీ గైస్. ఓకే, లాస్ట్ పాయింట్ వచ్చేసాం. ఇప్పటిదాకా మీరు ఇక్కడ దాకా చూసారంటే యు ఆర్ ద ఓజీ సబ్స్క్రైబర్. ఎందుకంటే చాలా మందికి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఐఎమ్ నాట్ ప్రౌడ్ అట్ ఆల్. ఎవరైతే లాస్ట్ దాకా చూడలేదో కమాన్ గైస్, మన ఫ్యాషన్ వర్స్ సబ్స్క్రైబర్స్, వీ నీడ్ టు మేక్ ద డిఫరెన్స్, వీ నీడ్ టు బి స్పెషల్, వీ నీడ్ టు బి యూనిక్. సో లాస్ట్ దాకా వీడియోస్ చూడండి. ఓకే, ఆ అటెన్షన్ స్పాన్ వల్ల ఏంటంటే మీరు కొంచెం స్మార్ట్ అవుతారు, కొంచెం నేర్చుకుంటారు అనమాట నాలెడ్జ్ని, అంతగాని ఇంకేం కాదు. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి వెయిట్ ట్రైనింగ్. సో లాస్ట్లో చెప్తా అన్నాను కదా, మనోడు వెయిట్ ట్రైనింగ్ చేస్తే ఇంకా సన్నమైపోతాను బ్రో అన్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు, మా ఫ్రెండ్స్ చెప్పారు అంటాడు. ఫస్ట్ మనోడు రీసెర్చ్ చేయాలి కదా. సో రాంబాబు నువ్వు వీడియో చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ చేయి, మీరు ఎవరైనా సరే రీసెర్చ్ చేయండి. మేజర్లీ మంచిగా డైట్ ఫాలో అయ్యి వెయిట్ ట్రైనింగ్ చేస్తే, ఓకే, మోర్ ప్రోటీన్ తీసుకొని వెయిట్ ట్రైనింగ్ చేస్తే ఎవడైనా బల్క్ అవుతాడు. ఓకే, ఇట్ మే టేక్ సమ్ టైమ్, జెనెటిక్స్లో కొంచెం లో జీన్స్ ఉండొచ్చు, కానీ డెఫినెట్లీ ఇఫ్ యూ ట్రై టు వెయిట్ ట్రైన్ 6 months కాకపోయినా 1 year వరకు కన్సిస్టెంట్గా మీరు ఉండండి, ఇప్పటికన్నా బెటర్గా కనిపిస్తారు. ఓకే, సిక్స్ ప్యాక్ బఫ్ట్గా క్రిస్ ఎవన్స్లా కనిపిస్తారని చెప్పను, కానీ ముందుకి తర్వాతకి చాలా డిఫరెన్స్ మీరు చూడొచ్చు అనమాట. సో జిమ్ని అసలు అవాయిడ్ చేయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆల్టరేషన్లు ఇవన్నీ కూడా అట్ సమ్ పాయింట్ ఒక ఏజ్ వచ్చేటప్పుడు, సపోజ్ నా ఏజ్ ఉంది, ఐ డోంట్ డూ ఆల్టరేషన్స్ అనమాట. ఐ డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే ఒక మంచి బ్రాండెడ్ షర్ట్ వేసినప్పుడు ఆల్టరేషన్ వల్ల కుట్లు వల్ల బ్రాండెడ్ లుక్ అయిపోద్ది అనమాట. సో చెడగొట్టినట్టు ఉంటుంది. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గో టు జిమ్, వెయిట్ ట్రైనింగ్, మంచి షర్ట్స్ ప్రతిదీ కూడా సెట్ అయిపోతుంది మీకు. ఓకే, సో మైండ్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీకు కానీ ఈ రోజు వీడియో నచ్చుంటే మాత్రం కొత్త సెటప్ ఎలాగుంది, బై ద వే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట. చెప్పండి ఎలాగుంది, ముందు దానికన్నా బెటర్ ఉందని చెప్పి అనుకుంటాను, ఎందుకంటే డార్క్ బ్యాక్గ్రౌండ్ కదా. బట్ ఎనీవేస్ సెటప్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో పాయింట్స్ వస్తే లైక్ చేయండి. ఇంకేమైనా కావాలి, అదే చబ్బీ గైస్ గురించి కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ మేక్ షూర్ టు కమ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్. ప్రతిరోజు మన గివ్ అవేస్ హడావిడిగా యగాదివిగా ఏదో అంటారు ఇస్తున్నాం అనమాట. సో ప్రతిసారి విన్నర్ నేను స్టోరీ లో పెడుతున్నాను. సో మేక్ షూర్ టు కమ్ ఫాలో మై VS Ganesh, లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ మన ఫ్యాషన్ వ్యూవర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. మొన్నటి వ్లాగ్ లాగా ఇంకా చాలా వ్లాగ్స్ వస్తాయి, ఇలాంటి వీడియో లాగా ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. అండ్ ఆల్సో బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఐ విల్ సీ యూ గైస్ ద నెక్స్ట్ వన్.